Garuda Express, an international courier service. ముమైత్ ఖాన్ పేరు వింటే టాలీవుడ్ లో హాట్ ఐటమ్ సాంగులే గుర్తొస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా 16 ఐటమ్ సాంగుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముమైత్ ఖాన్. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ కంటే డ్రగ్స్ కేసులో ముమైత్ పాత్ర మీదనే ప్రేక్షకుల ఎక్కువ దృష్టి ఉంది. అసలు ఇంతగా పాపులర్ అయిపోయిన ముమైత్ నటి కాక ముందు జీవితం ఏమిటి, అసలు ముమైత్ అంత కఠినంగా ప్రపంచాన్ని లెక్క చేయనంత మొండిగా ఎలా మారింది, ఇప్పుడు డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు వినిపించడానికి కారణమైన ఆ మత్తుకు బానిస కావడానికి ఆమె జీవితంలో ఉన్న ఫ్రస్ట్రేషనే కారణమా? ఒక్కసారి ఆమె జీవితాన్ని చూస్తే ముమైత్ తల్లి పాకిస్తానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆపై కూతురికి నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్. పిల్లల పెంపకం భారం కాగా తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు 1500 జీతానికి ఓ డాన్స్ ట్రూప్లో చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభను బయటపెట్టింది. సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యేలా చేసింది. ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే. అయితే ముమైత్ ఖాన్ ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడిందట. చిన్నతనంలో పూట గడవడం కూడా కష్టమైనప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తే బావుండు, ఏదైనా తెస్తారు కదా అని దేవుణ్ణి ప్రార్థించేదట. ముమైత్ ఖాన్ ఇప్పటి వరకు సుమారు 40 వరకు హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సినీ నటిగా, సెలబ్రిటీగా ఐటమ్ గర్ల్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ముమైత్ ఖాన్. ఐటమ్ సాంగ్స్లో నటించిందంటే ఆ సినిమా ఆడే థియేటర్లో ప్రేక్షకుల నీరాజనాలే. కానీ ఇప్పుడు సినిమాలు లేక అల్లాడుతున్న ముమైత్కు డ్రగ్స్ కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది.